అప్పుడు ఏం పూజ చేసావా కదా అడగాల్సింది భగవంతుని. ఏం అడగాలో అది అడగాలి. కుంతీదేవి ఏమడుగుతుందో చూడండి. చక్కగా అడుగుద్ది. ఆవిడకి ఏం అడగదు. కృష్ణం పొందే జగద్గురు. యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహము విచ్ఛేదము సేయుమయ్యా. గణసింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనంబుపై అనిసీయ మదీయం బుద్ధిన అచ్చాదర వృత్తితో కదయునట్లుగా చేయు గదయ్య ఈశ్వర. ఏమడిగిందో తెలుసా కుంతీదేవి? కృష్ణ, యాదవులందు పాండుసుతులందు నాకు మోహం ఉంది, ఇంకా నా మోహం వదలలేదు. ఎవరి మీద? అందరి మీద అనురాగము ద్వేషము అందరి మీద ఉంది. నా పాండవులు బాగుండాలి, యాదవులు బాగుండాలి, ఇది ఒకటే అంటుందావి. కాబట్టి అంతటా నీవు కనిపించాలి కృష్ణ. అంతటా నీవు కనిపించడంలా, వాళ్ళలో కనిపిస్తున్నావు. అంటే ఇంకా నా భక్తి పండల. నా భక్తి పండితే అంతా నువ్వు కనిపిస్తావు. కాబట్టి కృష్ణ, నాకు ఈ మోహం తీసే కృష్ణ. వీళ్ళందరి మీద నాకు మోహం వద్దు కృష్ణ అని అడుగుతుంది. మనం కూడా అది అడగాల. అందరి మీద మోహం ఉంచుకోకూడదండి, భగవంతుని మీదనే మోహం ఉంచుకోవాలి. ఉండాలి, కానీ అవన్నీ నీ ఎంత వస్తాయా? కుంతీదేవి అదేనింది, నేనేమైనా రక్షించానా వీళ్ళందరినీ? మా పాండవుల్ని నువ్వే రక్షించావు, నాకెందుకు ఈ వ్యామోహం? కాబట్టి వ్యామోహం తీసి అని అడుగుతుంది.